జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోయిండు. సో కేటీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడిండు. ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ జనాలు మంచో చెడో కేసీఆరే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాట. కానీ జీవన్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో జీవన్ రెడ్డి బీజేపీలో వస్తే బాగుంటుందని చెప్పి ధర్మపురి అరవింద్ కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పి కేటీఆర్ అడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ మొత్తానికి జీవన్ రెడ్డి ఇంటికి పోయినటువంటి పరిస్థితి. నిన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఫామ్ హౌస్ పోయారు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు, కేసీఆర్తో డిస్కస్ చేసిరు. కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పిండట, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీలోకి రప్పించండి, జీవన్ రెడ్డితో మాట్లాడండి, జీవన్ రెడ్డితో డిస్కస్ చేయండి. జీవన్ రెడ్డి 100% బీఆర్ఎస్లోకి వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో 40 సంవత్సరాలు కాన్స్టెంట్గా పనిచేసేటటువంటి వ్యక్తి, కష్టకాలంలో కూడా పార్టీని వదిలిపెట్టినటువంటి వ్యక్తి కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కీలకమైనటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి నిన్న కేసీఆర్ కూడా కేటీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. సో